మరో బ్రేకింగ్ అంతోంది మనకి. తల్లి కొడుకులపై దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఇంట్లో ప్రవేశించి గొంతు కోశారు. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాలలో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలే దాడికి కారణమని అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి నాగేశ్వరరావు ఫోన్లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అయితే దారుణం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం ధూళిపాలలో అయితే తల్లి కొడుకులపై కత్తితో అయితే దాడి చేసిన ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంట్లోకి ప్రవేశించి తల్లి కొడుకును గొంతు కోసి గుర్తు తెలియని వ్యక్తులు అయితే తెలుస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులుగా తెలుస్తుంది. అయితే కొడుకు సాంబశివరావు మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి అయితే విషంగా ఉంది. అయితే తల్లికి సంబంధించి ఏదైతే గొంతు కోసేయడంతో ఆమెని ఎమర్జెన్సీగా అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ ఏదైతే ఈ మర్డర్కి సంబంధించి కాంట్రాక్ట్ ఒప్పందం మీద ఈ యొక్క తల్లి కొడుకుల్ని ఏదైతే హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా సేకరించాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు. ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. నేను అడిగి పోయినా నేను బయట కూర్చున్నా పొద్దున వచ్చాడు. మరి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. నేను అడిగి పోయినా నేను బయట కూర్చున్నా పొద్దున వచ్చాడు. మరి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. నేను అడిగి పోయినా నేను బయట కూర్చున్నా పొద్దున వచ్చాడు. మరి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. నేను అడిగి పోయినా నేను బయట కూర్చున్నా పొద్దున వచ్చాడు. మరి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. నేను అడిగి పోయినా నేను బయట